నందమూరి బాలకృష్ణ గారు ఏ విధంగా అన్స్టాపబుల్ షోని రన్ చేస్తున్నారో అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక షో చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ ఇప్పుడు అంటే బాలకృష్ణ గారి లాగానే ఇప్పుడు చిరు గారు కూడా మళ్ళీ షోలోకి వస్తారా? గతంలో కూడా చేసినట్టున్నారు ఒకటి. యాక్చువల్గా చిరు బాలయ్య కాంబినేషన్ ఎట్లా ఉండేదంటే, అంటే నాకు మీకన్నా కొద్ది ముందు ఏజ్లో పెద్దవాడిని కాబట్టి నాకు తెలిసిన అనుభవం చెప్తున్నా. సంక్రాంతికి కానీ సినిమాలప్పుడు కానీ చిరంజీవి గారు ఆ సినిమా తీస్తే బాలయ్య గారు దానికి ఇంచుమించు అలాంటి ప్యారడీగా ఒక సినిమా వచ్చేది, లేదా బాలయ్య గారు ఒక సినిమా చేస్తే చిరంజీవి గారు ఒక సినిమా, ఇట్లా చాలా ప్యారల్గా కొనుక్కుని ఉండే జరిగేవి. ఈవెన్ ఎలా జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అనిల్ రావుపూడి గారిది తీసుకోండి, బాలయ్య గారితో ఎన్బీకే తీశాడు, నేలకొండ భగవంత్ కేసరి హిట్ కొట్టాడు. సేమ్ చిరంజీవి గారితో అది డిఫరెంట్గా తీశారు, ఇక్కడ చిరంజీవి గారితో ఫుల్ కామెడీ పెట్టి మన శంకర్ వరప్రసాద్ గారిని తీసి హిట్ కొట్టారు. అంటే ఆ దర్శకులు అలా చేయబోతున్నారు. ఇప్పుడు అలాగే గోపీచంద్ మల్లేని మరలా చిరంజీవి గారితో కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నారని టాకు. మేబీ అంటే ఆ హీరోలు అప్పట్లో కూడా ఆయన సమరసింహారెడ్డి, తర్వాత నరసింహనాయుడు తీసిన తర్వాత ఈయన ఇంద్రసేనారెడ్డి తీశాడు, ఇది హిట్టే. ఆయన మళ్ళీ చెనకేశ్వరరెడ్డి తీశాడు. అట్లా ఒక ప్యారలల్స్ ఇవి కొన్ని ఉన్నాయి. అంటే వృత్తిపరంగా అంత బాగా పోటీగా ఉండేది వాళ్ళ మధ్య. ఫ్యాన్స్ గొడవ పడేవారు కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు మంచిదిగానే ఉండేది. ఎందుకంటే ఆయన మొన్న 50 ఏళ్ల సినీ ప్రస్థానం కూడా చీఫ్ గెస్ట్ చిరంజీవి గారే కదా, బాలయ్య గారు దీనికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు అన్స్టాపబుల్ ఎంత సక్సెస్ అంటే, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద టాక్ షోకి సంబంధించి హైయెస్ట్ వ్యూవర్షిప్, హైయెస్ట్ రేటింగ్ వచ్చిన టాక్ షో ఏదైనా ఉందంటే అది అన్స్టాపబుల్. బాలయ్య ఏది పట్టుకున్నా బంగారమే. పైగా ఆయన హ్యాండ్ కూడా చాలా మంచిది, ఒక సెంటిమెంట్. ఇదిలా ఉంటే చిరంజీవి గారు కూడా గతంలో నాగార్జున గారు మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారు తెలుగులో. సో చిరంజీవి గారు కూడా కొన్నాళ్ళు చేశారు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరు నేపథ్యం వాళ్ళది. కాకపోతే నాగార్జున అంత బాగా చిరంజీవి గారు చేయలేదురా, చిరంజీవి గారిని స్టైలిష్గా నాగార్జున గారు అడగలేదురా. ఈ ఫ్యాన్స్ అలా అంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఇలా ఉంటారు. ఎవరు స్టైల్ ఆ మేకింగ్ కూడా డిఫరెంట్గా మారిపోతుంది. యాక్చువల్గా అన్స్టాపబుల్ క్లిక్ అవ్వడానికి కారణం కూడా ఆయన ఎవరు, మన మచ్చ రవి ఏదో అంటారు, ఆయన బిఎన్వి రవి, బిఎస్వి రవి అతను పూర్తి. సో ఆయన మంచి స్టోరీ రైటరు, సినిమాకి డైరెక్షన్ కూడా చేసినట్టున్నారు. మీరు క్రాక్ సినిమాలో చూసారా, ఒక ఇద్దరు లుంగి కట్టుకొని అరా ఈసారి ఈ చేపల కష్టగడికి అయిపోద్దురా అని మాట్లాడుకుంటారు ఇద్దరు. ఆయన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ డిజైనర్ అంట యాక్చువల్గా. సో అది ఎంత సక్సెస్ అయింది తెలుసు. అక్కడ కూడా మరలా రవి గారు, అదే బిఎస్వి రవి గారు, బాలయ్య గారు అమ్మాయి, వాళ్ళు కాంబోలో ఒక ప్లాన్ చేశారు. 2 పార్ట్లుగా వచ్చిన అన్స్టాపబుల్ 1 హిట్, 2 కూడా హిట్ అయింది. ఇకపోతే ఇక్కడ కూడా అదే రవి గారు మళ్ళా మెగాస్టార్ గారు అమ్మాయి సుస్మితతో కలిసి ఒక టాక్ షో ప్లాన్ చేస్తున్నారు. మేబీ అది ఓటీటీ అవ్వచ్చు, శాటిలైట్కి అవ్వచ్చు. మనం రీసెంట్గా జేబీ జగద్బాబు గారు కూడా జయము నిశ్చయమురా చేశారు, అది కూడా బాగానే ఆడింది. మధ్యలో ఒక రానా గారు స్టాక్ షో ఏదో సరిగ్గా అవ్వలేదు కానీ అమెజాన్ లోనూ నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, సరిగ్గా గుర్తులేదు, అది కొద్దిగా క్లిక్ అవ్వలేదు. కానీ మరలా జయము నిశ్చయమురా జీ తెలుగులో వస్తుంది, అది సక్సెస్ అయింది. అన్స్టాపబుల్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేసేవారు వాటికి, ఇప్పుడు సుష్మిత గారు ప్రొడ్యూస్ చేసే విధంగా ఈ మత్సరవి గారు ఒక ప్లాన్ చేస్తున్నారు. అంటే మత్సరం అంటే దానికి ఎక్కడెక్కడ బొగ్గ మీద చిన్న పుట్టుమచ్చ పెద్దది ఉంటుందని. సో అట్లా ఇండస్ట్రీలో అలా అంటారు ఆయన్ని. సో ఆయన మంచి మంచి కాన్సెప్ట్లు మంచి ఇదిగా ఉంటారు. ఆయన చాలా మంది ప్రముఖులకి చాలా సన్నిహితంగా కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని డైరెక్షన్స్, కాంబినేషన్లు, వాళ్ళది వీళ్ళకి కాంబో కలపడాలు కూడా చేస్తుంటాడంట ఆయన. మంచి అలాంటి విషయాల్లో మంచి పట్టున్న వ్యక్తి. సో ఇప్పుడు చిరంజీవి గారితో ఒక టాక్ షో చేద్దాము అనే ఆలోచనలో ఉన్నారట. మేబీ మెగాస్టార్ గారు సినిమా గ్యాప్లో ఒప్పుకుంటే ఓకే, చేతకు ప్లాన్ చేసుకుంటారు అని. ఎందుకంటే మళ్ళీ భిన్నంగా ఉండాలి. ఆల్రెడీ చాలా మంది చేసేసారు, చాలా మంది చేస్తున్నారు. సమంత గారు టాక్ షో చేశారు, ఫస్ట్ మన మంచులక్ష్మి గారు చేశారు లక్ష్మీ టాక్ షో అని, అది బాగా హిట్ అయింది అప్పట్లో. అంతకుముందు జయప్రద గారు చేశారు జయప్రదం అని, పెద్ద వాళ్ళతో. అప్పట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు వాళ్ళతో కూడా చేశారు, చిరంజీవి గారు, కమల్ హాసన్ అలాంటి వాళ్ళతో కూడా చేశారు. ఆ తర్వాత ఇట్లాగే లక్ష్మీ టాక్ షో అని, ఆ తర్వాత ఇది అన్స్టాపబుల్ కానీ, లేదంటే సమంత గారిది ఏదో ఒకటి వచ్చింది. తర్వాత సింగర్ పేరేటి స్మిత గారు,
ఆవిడ కూడా ఒక టాక్ షో చేశారు. అవును. మాక్సిమం టాక్ షోలన్నీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే సెలబ్రిటీలు తీసుకొస్తున్నారు. Yes. సెలబ్రిటీలు కూడా ఎలాగో ఇవాళ రేపు సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నారు సెలబ్రిటీలు. సో మధ్యలో ఈ టాక్ షోస్ రావడం వల్ల ఆ ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి ఎలా ఉంటుందంటే, అబ్బా చాలా రోజుల దీన్ని చూసారా, కనిపించారా టీవీలో, దానికి సంబంధించిన ప్రోమోలు ట్రయల్స్ అన్ని Yes. వస్తుంటాయి కాబట్టి నిత్యం ఇంకా టీవీలో కనిపిస్తూ ఉంటే అదొక హ్యాపీ ఫ్యాన్స్ కి. సో ఇక్కడ చిరంజీవి గారితో టాక్ షో అనేసరికి ఇక్కడ డిఫరెంట్ గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఎంత డిఫరెంట్ గా అంటే ఇప్పుడు బాలయ్య గారిది అంత సక్సెస్ అవడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఎపిసోడ్ మోహన్ బాబు గారితో అనుకుంటా. మోహన్ బాబు గారికి బాలయ్య గారికి ఉన్న సాన్నిధ్యం చాలా ఏళ్ళ నుంచి, ఎందుకంటే మోహన్ బాబు గారికి ఇన్స్పిరేషనే అన్న ఎన్టీఆర్ గారు. సో ఆ ఎన్టీఆర్ గారితో ఫ్రెండ్షిప్ తర్వాత కంప్లీట్ గా సెట్ లోకి 6 గంటల కల్లా రెడీగా ఉండడం, టైమింగ్ పాటించడం, ప్రొడ్యూసర్ కి వాల్యూ ఇవ్వడం, కాల్ షీట్లు వేస్ట్ చేయకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా ఫాలో అయిన నేపథ్యంలో అదే బాలయ్య గారికి ఉంది, అదే టైమింగ్ మోహన్ బాబు గారికి కూడా ఉంది. ఓకే. సో వాళ్ళు చక్కగా మాట్లాడుకోవడం, అడగడం, ఇట్లా అవడం వల్ల బాగా క్లిక్ అయింది. అండ్ మోర్ ఓవర్ బాలయ్య గారికి పవన్ కళ్యాణ్ గారు రావడము అన్స్టాపుల్ ఒక పీక్స్ వెళ్ళిపోయింది. బాలయ్య గారు, ప్రభాస్ గాని, తర్వాత రామ్ చరణ్ గాని, ఆ తర్వాత మహేష్ బాబు గారు గాని, అంటే వీళ్ళందరూ టాక్ షోలకు వచ్చింది చాలా అరుదు కదా. ప్రభాస్, మహేష్ బాబు గారు వీళ్ళందరూ చాలా తక్కువగా వస్తారు. వీళ్ళు కూడా రప్పించి టాక్ షో చేశారంటే ఏ స్థాయిలో సక్సెస్ అయినట్టు, రెవెన్యూ కూడా భయంకరంగా ఉంటుంది. సో ఇప్పుడు చిరంజీవి గారితో టాక్ షో అంటే ఒక రజనీకాంత్ గారు అలాంటి వాళ్ళు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. చిరంజీవి గారు గెస్ట్ గా ఉండి అక్కడ హోస్ట్ గా ఒక రజనీకాంత్ గారు లాంటి వాళ్ళని లేదా ఒక అమితాబ్ బచ్చన్ లాంటి గారిని తీసుకొచ్చారే అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సో అలాంటి మేబీ ప్లాన్ చేస్తే చేయొచ్చు. అలా కానీ చేస్తే చిరంజీవి గారు మంచి వక్త, బేసిక్ గా మంచి మాటకారి కూడా, కాబట్టి అద్భుతంగా ఉంటది అనుకుంటున్నాను. మరి ఏదో ఒకటి జనాలకి కనిపిస్తూ ఉండాలి. పైగా చిరంజీవి గారు రాజకీయాల నుంచి మరలా రావడం, ఇదే నా ప్లేసు, ఇది కదా నా ఇది అని ఆయన చాలాసార్లు ఫీల్ అయ్యాడు. కాబట్టి ఇకపై ప్రేక్షకులకి అభిమానులకి చేరువలో ఉంటాడని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ.